హలో. చాలా కంట్రీస్లో కొన్ని చట్టాలు చాలా విపరీతమైన నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కొన్ని ఔరా ఏమిటిది, ఇలాంటి చట్టం కూడా ఉందా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక దేశంలోని స్థానిక ప్రభుత్వం మాత్రం కేవలం నవ్వడం కోసం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. మీరు నమ్ముతారా? నమ్మాలి, నవ్వాలి కూడా. ఎందుకంటే రోజులో కనీసం ఒక్కసారైనా నవ్వేలా వినూత్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిపై కొన్ని రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. అయితే ఈ చట్టాన్ని కేవలం ప్రజల మానసిక ఆరోగ్యం కోసమే తప్ప బలవంతంగా నవ్వేలా చేయడం మా ఉద్దేశం కాదంటూ చెప్పి మరీ ఆ కొత్త చట్టాన్ని ఆమోదించారు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? ఎస్, జపాన్లోని యమగట ప్రీఫెక్చర్లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం నవ్వు కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా నవ్వాలంటూ పిలుపునిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించేసింది. ఏకంగా గత వారం నుంచి ఈ చట్టం అమల్లో కూడా వచ్చేసింది. స్థానిక విశ్వవిద్యాలయ పరిశోధనల్లో నవ్వు అనేది మంచి ఆరోగ్యాన్ని అందించగలదని తేలడంతో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అంతేకాదు నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందేలా స్థానిక ప్రజలను, అంటే ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా నవ్వేలా ప్రోత్సహించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటోంది. అందుకోసం నవ్వులతో కార్యాలయ వాతావరణాన్ని అభివృద్ధి చేసేలా కూడా వ్యాపార నిర్వాహకులను కోరుతోంది స్థానిక ప్రభుత్వం. మరి ఈ చట్టం ప్రకారం ప్రతి నెల 8వ తేదీని నివాసితులు నవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా కూడా ఆ రోజుగా కూడా నిర్ణయించింది. యమగట విశ్వవిద్యాలయంలోని మెడిసిన్ ఫ్యాకల్టీ నవ్వులపై జరిపిన పరిశోధనలో నవ్వుతో మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయు కూడా పెరుగుతుందని తేలిందట. అంటే రకరకాల కారణాలతో దారితీస్తున్న మరణాలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఈ నవ్వు ద్వారా తగ్గుతుందని పరిశోధన వెల్లడిస్తోంది. అంతేకాదు అధ్యయనం నవ్వు సానుకూల వైఖరితో ప్రవర్తించేలా, సమర్థత, విశ్వాసం, అలాగే ఏ కల్మషం లేకుండా ఉండేలా చేస్తుందని కూడా పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రజలను నవ్వమని బలవంతం చేయదు. ఇది ఒక వ్యక్తి అతని వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తుందని కూడా నొక్కి చెబుతూ ఉన్నారు. అలాగే ఈ కొత్త నిబంధన ప్రకారం రోజుకు ఒక్కసారైనా నవ్వలేని వారికి జరిమానా విధించే నిబంధన కూడా లేదని స్థానిక అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చాలా నవ్వుగా ఉంది కదా. నవ్వాలి అని చట్టం తేవడం అనే విషయం మాత్రం